అట్లా ఈ ప్రాసెస్ పరేషాన్ చూశాను, రూపక్ రొనాల్డ్సన్ ఇన్స్పిరేషన్ అనిపించింది. మీరు ప్రమోషన్ లో భాగంగా కృష్ణకాంత్ పార్క్ దగ్గర ప్రమోషన్ చేశారు కదా? అవును సార్. మీకు రెస్పాన్స్ ఎలా అనిపించింది? వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఇచ్చారు అసలు? ఫ్యాబులస్, సూపర్. అసలు యాక్చువల్ గా మేము ఆ పాంప్లెట్ కి స్కానర్ పెట్టామన్నమాట, టీజర్ స్కానర్. వాళ్ళు ఓపెన్ చేసిన ఒక 10 సెకండ్లకే ఇది మేము చూసామంటున్నారు. సో అప్పుడు బాగా అనిపించింది, అరే మన కంటెంట్ రీచ్ అవుతుంది ఆడియన్స్ కని. సో చాలా హ్యాపీ ఉంది. ఇంకా చేస్తాం సార్, ఇంకా జనాల్లోకి వెళ్తాం. థ్యాంక్ యూ. సార్ ఫైనల్ క్వశ్చన్ టు డిఓపి గారు. సార్ ఎప్పుడైనా ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ వచ్చారంటే చాలా క్యాల్కులేషన్స్ తోని ఒక విజన్ తోని వస్తూ ఉంటారు. ఎవ్రీ ఫ్రేమ్ కూడా ఎలా ఉండాలి ఒక విజన్ తోని. బట్ ఇలాంటి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చే డైరెక్టర్ చాలా రేర్ గా వస్తూ ఉంటారు ఇండస్ట్రీలోకి. అండ్ అది కెమెరామెన్ గా మీకు కూడా ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఒక మంచిది. బట్ ఇలాంటి ఒక సినిమా చాలా నేచురల్ గా తీసాము, యాక్టర్స్ అందరూ ఒక హిడెన్ కెమెరా పెట్టి అలా చేస్తే అలా ఉంటుంది అన్నప్పుడు వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ యాజ్ ఎ కెమెరామెన్? మిమ్మల్ని టెక్నీషియన్ గా ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఎంతవరకు హెల్ప్ అయింది బద్మాషులు, ఎంతవరకు మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసింది? రిస్ట్రిక్ట్ అంటే పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏం లేదు. అంటే స్టోరీ తగ్గట్టే ఎక్విప్మెంట్ కానీ ఎవ్రీథింగ్ అరేంజ్ చేసుకొని, లైక్ స్టోరీ బోర్డ్ స్టోరీకి తగ్గట్టు అన్ని ఇచ్చాడు. సో వాటిని పర్టికులర్ గా ఏ సీన్ కి తగ్గట్టు దానికి ముందే ప్లాన్ చేసుకొని యూటిలైజ్ చేసుకున్న ప్రాసెస్ చేశాను అనమాట. లైక్ ముందే ప్రీ ప్రొడక్షన్ లో చాలా డిస్కషన్ అయ్యాయి అనమాట. లైక్ డిస్కషన్ చేస్తున్నప్పుడే చాలా నవ్వుకొని ఎంజాయ్ చేస్తూ చేసిన ప్రాజెక్టే. నాకు రెస్ట్రిక్షన్స్ అంటూ పెద్దగా ఏమనిపించలేదు. కానీ టెక్నికల్ గా ఎంతవరకు లేకున్న ఎక్విప్మెంట్ తో మంచిగా తీసుకొని న్యాచురల్ థీమ్ లో వెళ్ళాలి అన్న స్టార్టింగ్ నుంచి చెప్తూ ఉండే అనమాట. సో ఏదో పెద్దగా లైట్స్ పెట్టి షూట్ చేస్తున్నాం అన్న ఫీల్ రాకుండా కొంచెం న్యాచురల్ గా తీసుకెళ్దాము ఈ మూవీని. ఈ స్టోరీ అలాంటిది, విలేజ్ లో ఉండాలి, జనాలందరూ విలేజ్ కి వెళ్ళినట్టు ఒక ఫీల్ రావాలి అన్న థీమ్ అనేది మేము ముందు నుంచి అనుకున్నది. సో దాన్ని అచీవ్ చేయడానికి ట్రై చేసాము. అచీవ్ అయింది అనుకుంటున్నాం. సో మీరు చూసి చెప్పాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా అండ్ మా జర్నలిస్ట్లకి, మా యూట్యూబర్స్ కి, మా ఫోటోగ్రాఫర్స్ కి అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ బద్మాషులు. June 6th థియేటర్స్ లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాక్టర్స్ అందరూ కూడా బద్మాషులు టీం నుంచి ఒక గ్రూప్ ఫోటో కోసం వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా.